డీజనరేషన్ ఆటోమేటిక్గానే నెక్స్ట్ జనరేషన్స్లో ఎంటర్ అయిపోతుంది ఎర్లీ స్టేజ్లోనే అని భయపడిన సందర్భం ఉందా సార్ ఇప్పటివరకు ఏదైనా కేసు చూసినప్పుడు? ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ ఫినామినన్ మేడం. ఇప్పుడు జీన్స్, ఇప్పుడు మనం ఒక నేలని ఒకసారి దున్నితే ఎలా ఉంటుంది, రెండోసారి దున్నితే ఎలా ఉంటుంది, మూడోసారి దున్నితే ఎలా ఉంటుంది, దానిలో సారం తగ్గిపోవట్లే. అలాగే మన జీన్స్ జన్యువులు అనేవి కూడా ఈ జనరేషన్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ జీన్స్లో క్షీణత అనేది ఉంటుందండి. అంటే ఇదివరకు రోజుల్లో ఉన్నంత పవర్ ఆ జీన్స్లో ఇప్పుడు మా జనరేషన్లో ఉండదు, మా జనరేషన్ తర్వాత మా నెక్స్ట్ జనరేషన్లో ఉండదు, ఇంతే తగ్గుతుంది. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎవిడెంట్. అండ్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్తో పాటు మనకి బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్గా పొల్యూషన్ అవనివ్వండి, ఫుడ్లో మార్పులు అవనివ్వండి, అండ్ మన లైఫ్ స్టైల్ జీవనశైలి విధానం అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలో క్షీణత అనేది త్వరగా వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. డీజనరేషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అండ్ దానికి ఒక ఉదాహరణే మోకాళ్ళ నొప్పులు చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతున్నాయి అని సింపుల్గా చెప్పడానికి అదే రీజన్ మేడం.